గగనపు వీధి వీడి వలస వండిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో రక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో నడిచొచ్చే నర్తన సౌరి పరిగెత్తే పరాక్రమ శైలి. Hi, hello and welcome to KICK Kick. ఓకే, గురువు గారు పాటతో స్టార్ట్ చేశాం కాబట్టి ఆ కిక్కే వేరుంటది ఇవాళ. సో ఈ షోలో 2 గ్యాంగులు ఉంటారు. వాళ్ళకి ఎంత కిక్ ఉందో మనం ఈరోజు టెస్ట్ చేస్తాం. వాళ్ళకు 4 రౌండ్లు పెడతాం. ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళకి ఎక్కువ కిక్ ఉందని డిసైడ్ చేస్తాం. సో వాళ్ళు వచ్చి వాళ్ళ కిక్ ప్రదర్శించే లోపల నాలో ఉన్న కవితలు అవి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి కదా. చాలా రోజులుగా నాకు కూడా ఉత్తరాలు మెయిల్లు వస్తున్నాయి. మా ఇంటికి ఒక స్పెషల్ కవర్లో కొరియర్లో కూడా వస్తున్నాయి, చెప్పులు వస్తున్నాయి. ఏంటో నాకు కూడా అర్థం కాలేదు అది. అంటే నా కవితలు అంత హిట్ అయ్యానేమో నాకు అర్థం అవట్లే. ఇవాళ కూడా ఒకటి రాసుకొచ్చి మర్చిపోకముందు చెప్పేస్తా. మీరు వాహవా వాహవా అంటూ ఉండాలి మధ్యలో, లేదా ఉన్నది కూడా పోద్ది లోపల. మెరుపులు మెరుస్తాయి, అందులో కిక్కే ఉంది. ఓకే. ఉరుములు ఉరుస్తాయి, అందులో కిక్కే ఉంది. కానీ మా షోకి రండి, కిక్కులు కిక్కిస్తాయి. ఏమొచ్చిందిరా ప్రదీప్? ఓకే, జనాలు ఇది మర్చిపోయే లోపల గుర్తుపెట్టుకోకుండా మనం గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో ఆ గ్యాంగ్ ఎవరో పిలుద్దాం, వాళ్ళ పరిచయాలు చేసుకుందాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ అవర్ ఫస్ట్ గ్యాంగ్. వెల్కమ్ వెల్కమ్. ఇప్పటి వరకు ఆ పాటకి ఎవరు ఎంట్రీ ఇవ్వలేదు. తోమ్ 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 అనుకుంటా మీరు వచ్చారు కాబట్టి తోతో మీ పేర్లు విషయాలు తెలుసుకుందాం. ముందుగా మీరు? నా పేరు రాకేష్ అండి. ఏం చేస్తుంటారు రాకేష్? నేను బీజేగా చేస్తున్నాను. ఓ వెరీ గుడ్, సూపర్. సో ఇంకా ఫ్రీ టైం దొరుకుతుంది అప్పుడప్పుడు? ఫ్రీ టైం అంటే దొరుకుతా ఉంటది తీసుకున్నప్పుడు. మామూలుగా గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ పోయేసరికి ఫ్రీ టైం దొరకట్లేదు. గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ టైం కి ఐ మీన్ ఎక్కువ అవడం వల్ల ఫ్రీ టైం దొరకట్లేదు. అంతమందా? కౌంట్ ఎంత వరకు వెళ్ళింది? కౌంట్ చేసే టైం కూడా లేదు కదా. కౌంట్ చేసే టైం కూడా లేదు. ఎవడనంటే నిజం అనుకుంటాడు తెలుసా. బట్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ నాన్న. ఏం లేదు, త్వరలో జుట్టు ఊడిపోతలే నీకు. ఓకే, అండ్ మీరు? నా పేరు అను అండి, నేను మెహందీ డిజైనర్. మెహందీ డిజైనర్ చేతులు చూపిండో సార్. ఆల్రెడీ ట్రై చేస్తున్నారు, మీ మీద మీరు ట్రై చేస్తున్నారు కదా, ప్రాబ్లమే లేదు. వెల్కమ్. అండ్ మీరు? దిస్ ఇస్ మధు. దిస్ ఇస్ మధు. మధు, ఓకే. మధు ఏం చేస్తుంటారు? యాంకర్. యాంకర్ గా చేస్తున్నారు. వండర్ఫుల్, సూపర్. ఈ రోజు చాలా మంది వస్తారు. అయితే మీరు? నా పేరు త్రినాథ్, ఆర్టిస్ట్ ని. వెరీ గుడ్, సూపర్. మీ లైఫ్ లో మీరు ఏం చేస్తున్నా మంచి కిక్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ మీ నలుగురికి. అంత వెరైటీ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు కాబట్టి మీ గ్రూప్ పేరు కూడా అంత వెరైటీగా ఉండాలి కదా. మీరు డిసైడ్ చేసుకున్నారు ఆల్రెడీ మీ గ్రూప్ పేరు? అనవసరంగా అడిగా గ్యాంగ్ పేరు కనుక. ఓకే, సో డిసైడెడ్. ఏంటి? నేను చెప్పబోతున్నా, కొంచెం ధైర్యంగా అక్కడే ఉండండి, పారిపోవద్దు. ఓకే, మీరు అలా ఉంటారు అని చెప్తే నేను చెప్పేస్తాను. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే అంటారా? షూర్. yes షూర్. ఓకే, 1 2 3.
రెండో పార్ట్ ఓకే ఫస్ట్ అది కూడా ఉంటుందా గ్రూప్ పేరులో లేదా? అది ఫ్యాన్స్ కి. అది ఫ్యాన్స్ ఇస్తావా? నీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది ఓకే. సో మీ గ్రూప్ పేరు లకలక గ్రూప్. సో మీకు పోటీగా ఇంకో గ్రూప్ సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని కూడా పిలిచేద్దాం. Okay. సో లెట్స్ వెల్కమ్ దెం. Love చేయతో చలేదా shakalaka baby shakalaka baby లిప్ లిప్తో చలేదా shakalaka baby shakalaka baby love చేయతో చలేదా shakalaka baby shakalaka baby లిప్ లిప్తో చలేదా shakalaka baby shakalaka baby love చేయతో మంచి సాంగ్స్ ఎంట్రీ ఇచ్చారు. ఓకే, ఆ బ్యాచ్ వాళ్ళ విశేషాలన్నీ చెప్పారు. సో మీ గురించి వాళ్ళకి మాకు అందరికి తెలియాలి కదా. మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్. ఓ, చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఉండేవాడు శ్రీనివాస్ అని. క్లాస్ రూమ్ లో అందరం కూర్చునేవాళ్ళం. Yeah. వెనకాల కిటికీ ఉండేది. కిటికీ వెనకాల రోడ్డు మీద ఐస్ క్రీమ్ బండి వెళ్తుండేది అనమాట. అవును. అతను పాపం నిద్రపోతూ ఉండేవాడు. సడన్ గా ఐస్ క్రీమ్ బండి బయట అరవగానే వాళ్ళు లేచి నుంచి ఎస్తారనేవాడు. ఎందుకు ఇలా అంటున్నాడు అని చాలాసార్లు చూసాం. ఏంటి ఐస్ క్రీమ్ బండి వెళ్ళగానే. యాక్చువల్లీ వాడి ఉద్దేశం ఏంటంటే బయట రోడ్డు మీద వెళ్తున్న ఐస్ క్రీమ్ వాడు క్వాలిటీ వాల్స్ అని అరుస్తున్నాడు. వాడు అరిచే పద పది వాయిస్ అంటే వాడు శ్రీనివాస్ అని ఎస్ఆర్ అని నిద్రలో లేదు. సో శ్రీనివాస్ అనగా నాకు ఎప్పుడు అది గుర్తొస్తుంది. థ్యాంక్ యూ. సో శ్రీనివాస్ ఏం చేస్తుంటారు? నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా సో త్వరలో డైరెక్ట్ చేయబోతున్నారు. సో ఒకవేళ కుదిరితే ఎవరిని డైరెక్ట్ చేద్దాం అనుకుంటారు? ఫస్ట్ కథ ఎవరికి చెప్తాం? ఫస్ట్ ప్రభాస్. అందరూ ప్రభాస్ తీసి నాతో ఎవరు తీస్తాడు రా. ఓకే ఓకే, నెక్స్ట్ మీతో తీస్తాను. వద్దులే అమ్మా, మళ్ళీ గిఫ్ట్ ఎందుకు, నాకు పర్లేదు. రియాలిటీ షో ప్లాన్ చేస్తాను. మీతో రియాలిటీ షో ప్లాన్ చేస్తాను. రియాలిటీ షో, దానికి నువ్వు డైరెక్షన్ కోర్స్ చేయడం ఎందుకులే. ఓకే, బట్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. మీరు? త్రిపుర. 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 సో త్రిపుర ఏం చేస్తూ ఉంటారు? యాంకర్ గా చేస్తాం. అవునా? ఇక్కడ ఆల్రెడీ 2 బ్యాచ్లు తగిలాయి నాకు. అంటే మీరు ఒకసారి ఇలా వచ్చేస్తే మేము అక్కడికి వచ్చి షో కంటిన్యూ చేస్తాం. నా కడుపునే కొడదాం అమ్మ మాతల్లే. ఎన్ని రోజులని చేస్తారు మీరు? మాకు ఛాన్స్ ఇవ్వాలి కదా. నేను నా దారిలో నేను వెళ్తూ ఉంటానమ్మా, మీరు పక్క నుంచి ఇంకో రోడ్ వేసి ఓన్లీ వెళ్ళిపోండి. మీరు మీ దారిలో మీరు అక్కడే ఉండండి, నా దారిలో నేను వచ్చి కో యాంకర్స్ గా చేసేద్దాం. ఇంకా అన్నయ్య పైనుంచి అవుటర్ రింగ్ రోడ్ వేసుకుంటాను నేను. వెరీ గుడ్. అండ్ మీరు? నా పేరు నగేష్, బీటెక్ కంప్లీటెడ్, ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను. Yes. ఒక మూవీ చేశాను. ట్రై చేయండి, తప్పకుండా Thank you. సక్సెస్ఫుల్ అవుతారు. మౌనిక. ఆ? మౌనిక. ఏయ్, భోజనం పెట్టారు లేదా? నవకమ్మ ఆయాసం వస్తుంది. మౌనిక. ఆ? మౌనిక. మౌనిక. ఓకే, ఏం చేస్తుంటారు మౌనిక? బీఫార్మస్ ఫైనల్ ఇయర్. ఈ బాడీతో మీరు బీఫార్మసీ ఫైనల్ ఇయర్ దాకా వెళ్ళారా? ఓకే, అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్వేస్ బీ స్ట్రాంగ్. గుడ్ లక్. ఈ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. ఇట్స్ ఏ టీము లకలక గ్యాంగ్ అని చాలా బాగా చెప్పారు వాళ్ళు. సో నాకు తెలిసి మీ గ్యాంగ్ పేరు శకలక అని పెట్టుకుంటే సూపర్ గా ఉంటుంది. కొంచెం రైమింగ్ గా ఉంటుంది. అదే సాంగ్ తో వచ్చారు శకలక పేరు. మాట్లాడుకున్నప్పుడు వినేశారు కదా? లేదు, మీరు వచ్చిన పాట బట్టి గ్రహించా. ఆ మాత్రం గ్రహించకపోతే యాంకర్ ఎలా అవుతాం మనం? ఓకే, సో మీ గ్రూప్ పేరు శకలక గ్యాంగ్. ఇది వరకు వాళ్ళ పిచ్చి వాళ్లే తెచ్చుకునేవాళ్ళు. ఈ మధ్య నాకు కూడా అంటించడం వల్ల ఆ పిచ్చి నా దాకా వచ్చింది. ఈ పిచ్చిని మీ దాకా తీసుకొస్తాను. అందుకే మా షో పేరు కిక్ అని పెట్టుకున్నాం. ఓకే, సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? యు రెడీ? లెట్స్ గో ఫర్ రచ్చరంబోలా. సో ఈ రచ్చరంబోలాలో మీ గ్యాంగ్ నుంచి 2 వస్తారు. ఆ 2లో ఒకళ్ళు పాటలు వింటారు, ఒకళ్ళు చీటి చదువుతారు. పాటలు వినేవాడికి ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు, ఏమీ వినపడదు, ఆ పాటలోటే వినిపిస్తుంటారు. పాపం చీటీ చదివే వాళ్ళు మాత్రం తల అనేది బాదుకుంటూ వాళ్ళు శబ్దాలుసుకుని అరుస్తారు. మనకి వినపడదు కాబట్టి అర్థం చేసుకుని వాళ్ళు ఏం చెప్తున్నారో అది పైకి చెప్పగలగాలి. 120 సెకండ్స్ టైం ఉంటుంది మీ దగ్గర. ఈ లోపల ఎన్ని చీటీలు అన్ని ఆన్సర్ చేయగలిగితే అన్ని 100 పాయింట్స్ మీ అకౌంట్ లోకి వెళ్తాయి. సో ఫస్ట్లీ లకలక గ్యాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఈ గ్యాంగ్ లోంచి 2 వస్తున్నారు. రాకేష్ అండ్ పాటలు ఎవరు వింటారు? అమ్మాయి. మీరిటు. టైమర్ 120 సెకండ్స్ ఉంది. ఈ లోపల మీరు చేతులతో సైన్ చేయకూడదు, కళ్ళతో ఏమి చూపించకూడదు. హ్యాండ్స్ బ్యాక్ సైడ్ అండ్ ఓన్లీ జస్ట్ ఆన్సర్. ఓకే, పాటలు వస్తున్నాయా? ఇప్పుడు వస్తున్నాయా? వస్తున్నాయి. ఇప్పుడు ఉంటది నీకు. వస్తున్నాయి. మీ అందరికంటే ఎక్కువ పిచ్చి ఈమె కదా? చాలా మంచి పిచ్చి. చాలా మంచి పిచ్చిది, చాలా మంచి పిచ్చి అండ్ అందమైన పిచ్చి. అందమైన పిచ్చి. నీకు అలా అర్థమైందా? ఓకే, సో యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 1 2 3 గో. మందు బాబులు. మందు బాబులు. బండ బాబు. బండ. బాబు.
మందు బాబులు మద్దు బాబు మందు బాబులు మద్దు బాబు మందు పద్దు మందు పందు కొని మందు బాబులు మందు బాబు మందు బాబుల్లో యా. రైట్ ఆన్సర్ ఇంటి పెళ్లి సుబ్బిచావు ఏక్ ఏక్ నిరంజన్ ఏక్ దోతి కాదు ఏక్ గోంటి ఇంటి పెళ్లి సుబ్బిచావు ఏక్ గోంటి ఇంటి పెళ్లి సుబ్బిచావు నెక్స్ట్ నెక్స్ట్ ఇంటి పెళ్లి సుబ్బిచావు ఏక్ ఇంటి పెళ్లి ఏక్ మల్లితో సుబ్బిచావు పోయారు గంగి గోపాలు రాజగోపాలు రాజగోపాలు కాదా గంగి గోపాలు రాజగోపాలు గంగి గోపాలు లైన్ గోపాలు గంగి రెడీ గోవు పాలు రెడీ గోపాలు రెడీ గోపాలు గంగి అలాంటి గోపాలు పదం ఉందా? రెడీ గోపాల్ మిస్టర్ పర్ఫెక్ట్ పంచ మిస్టర్ పర్ఫెక్ట్ పంచవతులు పనిచేసి మళ్ళీ పంచి మిస్టర్ పర్ఫెక్ట్ పంచ పాండవులు మిస్టర్ పర్ఫెక్ట్ పంచామృతం మిస్టర్ పర్ఫెక్ట్ పంచకర్మ నా కర్మ పంచకర్మ కాదా భార్య బాధితుడు మాయా మాంత్రికుడు భార్య బాధితుడు మాయా మాంత్రికులు వేరే భార్య చెప్పి మాయా బాధితుడు మాంత్రికుడు భార్య బాధితుడు మాయా మాంత్రికుడు భార్య బాధితుడు మాయా మాంత్రికుడు దొంగ నోటు దొరకదు దొరకదు దొంగ నోటు దొరకడు దొంగ నోటు దొరకడు దొంగ నోటు దొరకడు ఆ పిండాకుడు దొంగ ఓకే హెడ్ ఫోన్స్ తీ చెప్తా ఇప్పుడు గంగి గోవు పాలు అంటే గోపాలు. గోపాలు గోపాలు అంటున్నావు నువ్వు వెరీ గుడ్ భార్య బాధితుడు ఆ, భార్య బాధ అది చెప్పలేకపోయారు గంగి గోవు పాలు రావు గోపాలరావు రావు దొరకడైనా చాలు. అండ్ ఎంకి పెళ్లి సుబ్బి చావు నువ్వు సరిగ్గా చెప్పట్లేదు చా ఆ, ఆయన గొంతు చిచ్చుకుని మరా మరా నేను మొత్తుకుంటాడు గొంతు దించుకుని అరుస్తున్నాను దొంగ నోటు దొంగ నోట ఆ. చెప్పచ్చు కదా బాగా ఇంకా దొంగ అనలే నువ్వు మందు బాబులు అబ్బా, ఒక్కటే బతికి. కరెక్ట్ గా చెప్పింది అదంతా. ఏంటి అలాంటివి సెట్ శభాష్, మీకు శభాష్, శభాష్. కరెక్టేలేమ్మా సో 100 పాయింట్స్ వచ్చాయి మీ గ్యాంగ్ కి థ్యాంక్ యూ మరి చకలక గ్యాంగ్ ఇంకెంత దారుణాలు చేస్తారో చూద్దాం మనం రైట్ Okay. మీరు అక్కడ పార్కింగ్ చేయండి వెహికల్ ని 120 సెకండ్స్ లో 100 పాయింట్స్ తెచ్చుకున్నారు ప్రాబ్లమే లేదు అండ్ మరి వాళ్ళకు కూడా అంతే ఉంటుంది కదా సేమ్ గేమ్ వాళ్ళకు కూడా Yep. సో వాళ్ళు ఎలా ఆడతారో చూడాలి సో శకలక గ్యాంగ్ మీ ఉద్దేశంలో మీకు ఎంత స్కోర్ వస్తాయి వాళ్ళకన్నా ఎక్కువనే వస్తుంది అది మాకు తెలుసు అదే ఎంత వస్తుంది 500 500 యా షూర్ మీ ఉద్దేశంలో ఏమనుకుంటారు వాళ్ళకి 500 కాకపోతే ముందు మైనస్ జీరో అక్కడ ఆల్రెడీ మీకు 2 జీరోస్ వచ్చాయి ఇక్కడ సరే 500 రాకపోతే ఏ హీరో అయినా జీరో నుంచి సరే 2 రూపీస్ బెట్టా తప్పు 2 రూపీస్ బెట్టా ఓకే 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 రూపీస్. ఇప్పుడు మీ గ్యాంగ్ నుంచి ఈ రౌండ్ ఆడడానికి ఎవరిద్దరు వస్తున్నారు పాటలు ఎవరు వింటున్నారు వచ్చిందా వచ్చింది సో మామూలుగా ప్రాక్టీస్ చేశారా ఆ? ప్రాక్టీస్ చేశారా వినిపించట్లేదు అదే నాకు కూడా కావాలి నువ్వు చాలా బాగున్నావు నిన్నేమన్నా ఇంకా ఓకే సో 120 సెకండ్స్ టైం స్టార్ట్స్ ఇన్ 1 2 3 గో సందులు సమాసాలు సందులు సమాసాలు సందులు సమాసాలు రైట్ ఆన్సర్ మడత కాజా ఏంటి మడత కాజా మందు మడత కాజా మంత్రి మడత కాజా నెక్స్ట్ 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 చెప్పు దెబ్బ చెప్పు దెబ్బ రైట్ ఆన్సర్ చింతకాయ పులుసు చింతకాయ పులుసు రైట్ ఆన్సర్ టిక్కిలోన ఏంటి టిక్కిలోన నేను టిక్కిలోన డిక్కీ టిక్కిలోన కోడి టిక్కిలోన గుడ్డు టిక్కిలోన టిక్కిలోన బాల్. టిక్కిలోన నెక్స్ట్ గోలిలాట టిక్కిలోన నెక్స్ట్ 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 కొబ్బరికాయ గోపి కొబ్బరికాయ బొబ్బిలి రాజా కొబ్బరికాయ బొబ్బిల్ రాజా కొబ్బరి కాయ చెట్టెక్కి. కాయ కొబ్బరి చెట్టు కాయ కొబ్బరికాయ ఉప్పు తిప్పలు ఉప్పు ప్రదీప్. తిప్పలు ఆ,
ఉప్పు తిప్పలు పప్పు తిప్పలు ముప్పు తిప్పలు రైట్ ఆన్సర్. శంకరాభరణం శంకర్ దాదా శంకరాభరణం అర్థం కాల శంకరాభరణం శంకర్ దాదా భరణం జిందాబాద్. భరణం భరణం శంకరాభరణం శంకరాభరణం పరిణయం శంకరాభరణం ఓకే టైం అప్. అన్న మాట నిలబెట్టుకున్నారు. 5 రైట్ ఆన్సర్, 500 పాయింట్స్. తెలుగులో ఎన్ని మార్కులు వచ్చాయి నీకు చిన్నప్పుడు? 90 వచ్చాయి. గ్రామర్. పద్యాలు వచ్చాయి నీకు? ఏం పద్యాలు వచ్చి తెలుగులో? కప్పు రంబుల అది ఎవడని చెప్తాడు, ఏదని చెప్పు. చూడు మేలిమై వేడి పండు చూడు మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడు పురుగులుండును దాని తర్వాత మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్టు విప్పి చూడు పురుగులుండు. పిరికి వీరికి వాణి మదిని బింకమి లాగురా విశ్వదాభిరామ వినురవే. సరే, ఇంకెప్పుడు తెలుగులో మంచి మార్కులు వచ్చాయని ఎవ్వడికి చెప్పక. అచ్చులు హల్లులు కాదు. ఓకే, బట్ సూపర్ గా ఆడారు. ఒకటే విజ్ఞప్తి, షో అయిపోయే లోపల ప్యాంట్ జారిపోయే ఉంది, కొంచెం బైక్ లాక్కుని. మీరు ఇలా నవ్వుతోనే ఇంత ఎనర్జీతో ఉండండి. అండ్ ఈ షోలో రౌండ్ రౌండ్ కి కిక్ పెరుగుతూనే ఉంటుంది. ఓకే, లక గ్యాంగ్ విత్ 100 పాయింట్స్. నో ప్రాబ్లం. మీరు మా కోఆపరేట్ చేయలేదు. కోఆపరేట్ లో ఆపరేట్ చేస్తాను, మామూలు కూడా చూడండి. శకలక గ్యాంగ్ 500 పాయింట్స్. సో లకలక గ్యాంగ్ అండ్ శకలక గ్యాంగ్ స్కోర్లు కొంచెం దూరంలోకి వెళ్ళిపోయారు, వాళ్ళు లీడ్ లోకి వెళ్ళారు. స్టార్టింగ్ ప్రాబ్లం, కొంచెం వంచి కిక్ కొడితే స్టార్ట్ అయిపోయింది. గుడ్డ ఆమ్లెట్ అవుతుంది కానీ ఆమ్లెట్ గుడ్డ అవుతుంది కదా. అద్భుతంగా ఉంది. గుడ్డ ఆమ్లెట్ అవుతుంది కానీ ఆమ్లెట్ గుడ్డ అవ్వదు కదా. మీరు దీని మీద ఒకటి ఉంది, కెమెరా ఆఫ్ చేసాక నేను చెప్తాను. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, సెకండ్ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద ఒక విజువల్ చూపిస్తాం, ఒక వీడియో క్లిప్ చూపిస్తాం మీకు. ఆ వీడియో క్లిప్ చూసిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ చెప్పి గో అంటాను. ఈ 2 పొజిషన్స్ లో బెలూన్ మీద ఉన్న మీ టీం పార్ట్నర్స్ హాప్ చేసుకుంటాం, కంగారు లాగా జంప్ చేసుకుంటూ, కంగారు పడకుండా అక్కడికి వెళ్ళి ఒక డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. వెళ్ళే దారిలో పడతారు, లేస్తారు, ఇలా సహజమే. పడుతూ లేస్తూ ఉంటేనే జీవితం. వాళ్ళు లేస్తున్న దాకా వచ్చి ఎవరికి ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి అడుగుతాను నేను, ఆన్సర్ ఏంటి అని అడుగుతాను. వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ చెప్తే 200 పాయింట్స్, తప్పు చెప్తే -100 పాయింట్స్. రైట్? సో ఇక్కడే స్కోర్లు తారుమారు చేయొచ్చు మనం. ఒక్కొక్క ఆన్సర్కి 200 పాయింట్స్. అలా 3 వీడియోస్ అడుగుతాను. రైట్? సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. జాగ్రత్తగా వీడియో చూడండి. దాని తర్వాత నేను క్వశ్చన్ అడిగి గో అంటాను. హియర్ వి గో. ఫస్ట్ వన్. తల్లి పెళ్ళికొచ్చిన పిల్ల సిరినేనే, ఆ చీర ఉతికింది నేనే, ఈ జాకెట్ ఉతికింది నేనే, సిరినేనే. ఇదేంటి తోక్కలేని లండన్ కోతి వచ్చింది? లల్లి నీ పని చెప్తా. నన్నే ఏడిపిస్తావా? గడ్డిలా జుట్టేసుకుని నిన్ను. మీరు చూసిన ఈ సీన్ లో త్రిష గారికి ఉక్కు పుడక ఉందా లేదా? గో. బెలూన్ మీద పడక. అసలు విషయం ఏంటంటే, ఇందాక వెళ్తుంటేనే దారిలో మీరు ఎంత బాగా వెళ్ళారంటే, బెలూన్ మీ వెనకాల ఫాలో అవుతుంది, మీరు ముందు వెళ్తున్నారు. సో మీ ఇద్దరులో ఎవరు ఫస్ట్ డైమండ్ ఇచ్చారు? సో ఆన్సర్ ఉంది. ఉందా? ఏ సైడ్ ఉంది? రైట్ సైడ్. రైట్ సైడ్ ఉందా? ఇప్పుడు మామూలు రైట్ సైడ్ ఉంటుందా? లెఫ్ట్ సైడ్ కదా ఉండేది. త్రిషాకి ముక్కు పడుకుంది, రైట్ ఆన్సర్. అండ్ మీరు అన్నది రైట్ సైడ్ ఉందన్నారు, కాదు లెఫ్ట్ సైడ్ ఉంది. కాబట్టి మీకు మొత్తం 400 ఇద్దాం అనుకుంటున్నాను, కానీ అందులోంచి ఒకటి తప్ప ఆన్సర్ చెప్పినందుకు 200 పాయింట్స్. బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో చూస్తారా? ఫస్ట్ వీడియో ఆ క్వశ్చన్ చాలా ఈజీగా అనిపించవచ్చు మీకు, కానీ సెకండ్ ఇంకొంచెం కష్టంగా ఉంటుంది. రైట్? రెడీ? ఇది మళ్ళీ ఇదా నేను పొదురు పళ్ళు దొంగ అలాగే బుక్. ఓకే, సో సెకండ్ వీడియో హియర్ వి గో. వీడు డిసిప్లిన్
పద్మనాభసింహ పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డ పక్కల వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? పద్మనాభసింహ జయసింహ! ఏయ్! 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 ఈ లాంగ్వేజ్ ఏంటి? ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్ని మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. మీరు చూసిన ఈ సీన్ లో బ్రహ్మానందం గారి ప్యాంట్ కలర్ ఏంటి? గో! వెళ్ళు, తొందర రా 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 రా. నారా తిట్టా తగలెట్టాడా బ్రహ్మ. ఇక్కడ రా. ఎట్టి పరిస్థితుల్లో డైమండ్ నా దాకా రావడం కోసం ఆవిడ సగం దూరం వచ్చి ఇసిరేసింది. వెరీ గుడ్. సో ఆన్సర్ ఏంటి? బ్లాక్. బ్లాక్. బ్రహ్మానందం గారు బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్నారు అని శకలక గ్యాంగ్ నుంచి మోనికా గారు చెప్పారు. సో రైట్ ఆన్సర్ కాదో చూద్దాం. బ్రహ్మానందం గారు రెడ్ కలర్ ప్యాంట్ లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్. మీకు ఒక్క పాయింట్ కూడా రాలేదు. వెరీ గుడ్. మీకు మాత్రం 100 పోయింది. కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్, సూపర్. శకలక గ్యాంగ్ 600 పాయింట్స్ అండ్ లకలక గ్యాంగ్ 100 పాయింట్స్. పర్లేదు, మనకు రాకపోయినా పర్లేదు, పక్కడికి పోతేనే ఆనందం కదా. నెక్స్ట్ టైం నీకు కావాల్సిన ఫ్లైవర్ వేపిస్తాను, ఎందుకంటే పైనుంచి తొందరరా. ఓకే, ఫ్లైట్ అన్నా వేయించు. లాస్ట్ వీడియో చూడడానికి రెడీగా ఉన్నారా? ఏంటి బాయ్ చెప్తున్నాం? అయిపోయిందా? బ్యాటరీ డౌన్, ఛార్జింగ్ వెళ్ళాలా? ఓకే, సో మీరు రండి. సో బొమ్మ పడేదిలో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో క్లిప్ రెడీగా ఉంది. సో పాపం నువ్వు ఆడుతున్నా, మీ టీం వాళ్ళు ఎవరు ఆడుతున్నా, అబ్బాయిలందరికీ చెమట్లు పట్టి టెన్షన్ పట్టేస్తున్నారు. ఏం కంగారు పడతారు, ఈ తరం నేటి మహిళ వీళ్ళే మనకి పాయింట్లన్నీ తీసుకొస్తారు. రైట్, ఎక్కువ అనకమ్మ చేయనే పెడితే. సో లాస్ట్ వీడియో, హియర్ వి గో. ತುನಿಗೋ ಎಂದ ಕಪ್ಪರ್ ಗಿಡ್ತಾವೆ ರಾವಿ ನಾವಂಕ ఎరా ఇంకా ఏమన్నా కావాలా? ఒరే నీ రా ఎంత బాగుందిరా, ఇంకేమీ అక్కర్లేదురా ఎదవా. నీ హోటల్లో మందు ఫుడ్ బ్రహ్మాండంగా ఉన్నాయిరా. స్టూపిడ్. థ్యాంక్స్ రా. ఒరే ఇడియట్, వెళ్ళి హాట్ వాటర్ పట్టరారా ఎదవా. అలాగే రా. మీరు చూసిన ఈ వీడియో క్లిప్ లో సునీల్ గారు ఎన్ని పెగ్గులు తీసుకొచ్చారు? గో. అమ్మాయి రావట్లేదు, నువ్వే రావాలి. రా, బెలూన్ మీద రా. బెలూన్ మీద రావాలి. బెలూన్ మీద రా. బెలూన్ మీద వచ్చేస్తుంది. ఆన్సర్ ఏంటి? 3. ఓకే, సో సునీల్ గారు ఎంఎస్ గారికి ట్రేలో తెచ్చిన పెగ్గులు 3 అని మీరు అంటున్నారు. ఆన్సర్ ఏంటో చూద్దాం. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని, నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా, రిపేరు రిపేరు కరులుంగా. ఓకే, మన దగ్గర ఫస్ట్ రౌండ్ లో ఆవిడ కష్టపడి 100 తీసుకొచ్చింది. ఎందుకైనా మంచిదని ఆ 100 ఆవిడే తీసుకెళ్లిపోయింది. 3 సార్లు ఆడిన ఈ రౌండ్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడ డైమండ్ తీసుకురావడం. ఇక్కడ దాకా వచ్చా కూడా ఆవిడ జాతకం సరిగ్గా లేదు. అప్పటికే బెలూన్ జరిపితే మళ్ళీ ఎక్కి నా దాకా తగిలింది. నాకు మొత్తం నువ్వే చేసావు. నేనేం చేశాను? వీడియో చూపించాను. చేతిలో ఎన్ని పెగ్గులు పక్కన ఉన్నావు కదా, నేను చూస్తే కన్ఫ్యూజన్ లో 3. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇందాక రౌండ్ లో కూడా మీరు మందు బాబులు అన్న ఒక్క ఆన్సరే చెప్పారు. ఇక్కడ కూడా పెగ్ వచ్చింది. సో మీరే చెప్తారని నేను ఆశగా మిమ్మల్ని అడిగాను. అడిగితే చెప్పుండదాన్నేమో. అక్కడ 4 పెగ్గులు ఉన్నాయి, మీరు 3 అని చెప్పారు. సో ఉన్న 100 కాస్త పాయా. సో లకలక గ్యాంగ్ ఇప్పుడు మీ స్కోర్ 0 అండ్ శకలక గ్యాంగ్ 600 పాయింట్స్. అసలైన కిక్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఎందుకంటే వీళ్ళు ఫ్రెష్ గా మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడతారు. ఎందుకంటే 0లో ఉన్నారు మీరు ఇప్పుడు. లకలక గ్యాంగ్ అండ్ శకలక గ్యాంగ్ 600 పాయింట్స్. ప్రాబ్లం ఏం లేదు. ఈ రౌండ్ లో పిచ్చెక్కిచ్చేయండి మీరు.
పాయింట్లు మొత్తం మన సైడ్ వచ్చేస్తాయి. ఓకే. ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉండరు, వాళ్ళు అక్కడే ఉండరు, మరి ఇంకా రారుగా. మాధురి పెక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసింది కానీ గ్లాసుల మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. గుర్తుపెట్టుకోండి, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. ఆరిపోయే దీపానికి వెలుగు కంటే మీ దగ్గర ఇంకో పంచ్ లైన్ ఏమైనా ఉందా? మేము పంచులు గెలిసిస్తాం అలా. సో మీరు ఇలా కొట్టుకుంటూ ఉండండి, కిక్ కాస్త పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రౌండ్ లో మనకు కావాల్సిందంతా ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఇప్పటివరకు కష్టపడ్డారు, ఇప్పుడు మనం ఎంజాయ్ చేద్దాం. సో ఇప్పుడు కిక్ లో నెక్స్ట్ రౌండ్ జంబలగడి పంబ. మీ గ్యాంగ్ నుంచి గెటప్ చేంజ్ అవ్వడానికి ఎంతమంది వెళ్తున్నారో బయలుదేరి వెళ్ళండి. అండ్ ఇట్ సైడ్ కూడా గెటప్ చేంజ్ కి వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక మీకు సీన్ ఇస్తాను, దాన్ని మీరు ఎంత బాగా యాక్ట్ చేస్తే అని ఎక్కువ పాయింట్లు వస్తాయి. సో మీ గ్యాంగ్ నుంచి వెళ్ళొచ్చు, మీ గ్యాంగ్ నుంచి వెళ్ళచ్చు. లకలక గ్యాంగ్ లోంచి ఇద్దరు వెళ్ళి గెటప్లు చేంజ్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు ఎంత దారుణంగా బయటకు వస్తారని నాకు టెన్షన్ గా ఉంది. వాళ్ళు వచ్చాక సిచ్యువేషన్ చెప్తాను. ఓకే, సో లెట్స్ వెల్కమ్ దెం. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. చూడలేకపోతున్నా, ఆగలేక వస్తున్నా. చాలా అద్భుతంగా ఉన్నారు. గెటప్ అంత బాగుంది కాబట్టి సిచ్యువేషన్ కూడా అంత బాగుంటుంది. ఒక ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమిస్తే ఏం జరుగుతుంది అనే దాని మీద ఇప్పుడు సిచ్యువేషన్ అన్నమాట. ఓకే, మీరు మీసం కవర్ చేసుకోండి. అప్పుడప్పుడు కొంచెం కష్టంగా ఉంది డ్రెస్ కి మీసం. ఆల్ ది బెస్ట్. హలో, చెప్పు. ఏంటి మళ్ళీనా? నిన్న అదే, మొన్న అదే, ఈరోజు అదేనా? చెప్పు. బిర్యానీ మళ్ళీ మళ్ళీ తింటారు ఎవరైనా? సిగ్నే నీకు. సరే పెట్టేయి. చెల్లి డైలాగ్ ఉందని అవ్వ. చెల్లి చెప్పు. నీతో మాట్లాడినప్పా. ఎందుకమ్మా? నేను ఎక్కడికి వెళ్ళావే? నిన్న పక్కింటి పప్పి దగ్గరికి వెళ్ళాను. పప్పి అంటే కుక్క పిల్ల కాదు, మగ పిల్లాడు. సరే, మొన్న ఎక్కడికి వెళ్ళావే? మొన్న మొన్న ఎవరే? అబ్బా సంతోషే. సంతోష్ దగ్గరికి వెళ్ళాను. ఏంటి? ఆ, సంతోష్ దగ్గరికి వెళ్ళావా? దగ్గర సంతోషం గురించి ఆలోచించావు గాని అక్క ఆనందం కోసం ఆలోచించావానే? సర్లే గాని ఇంతకీ నీ సంతోషానికి కారణం ఏంటి? నా సంతోషానికా? నా ఆనందానికా? నీ ఆనందానికే. నేను మరి నీ కొత్త బావను సెలెక్ట్ చేశాను. పాత బావ వదిలేశాడా? నాన్ సెన్స్, నేనే వదిలేశాను. వాడికి మ్యాటర్ తక్కువ, హీటర్ ఎక్కువ. వాడు కూడా అదే చెప్పాడు నీ గురించి. సర్లే గాని నీ సంతోషానికి కారణం ఏంటి? చెప్పనా? నీకు కొత్త మర్తిని చూశాను. నాకా? నీకు కాదు, నాకే. బాగుంటాడా? సూపర్ ఉంటాడు తెలుసా? ఏం చేస్తుంటాడు? అన్ని చేస్తాడు, ఒక్కటి తప్ప. ఏంటి ఒకటి? నన్ను లవ్ చేయడం. సర్లే గాని బావ ఏం చేస్తుంటాడు అడగవా? బావ ఏం చేస్తుంటాడే? బావా? బావా పొద్దు లేవంగానే ఏడు నెంబర్ వత్తుతాను కదా రిమోట్ లో. అప్పుడు అప్పుడు ఇలా 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 అంటాడు. ఎక్కడ? టీవీలో. టీవీలోనా? సరే, ఇంతకి మరిది ఏం చేస్తుంటాడు? చెప్తున్నా, చెప్పు. సరేలే గాని ఇంతకి బావ పేరేంటి చెప్పు. వయసులో చిన్నదాని నువ్వే చెప్పు. వయసులో పెద్దదాని నువ్వే చెప్పొచ్చుగా. నువ్వు వయసుకు చిన్నదానివైనా అన్నిట్లో పెద్దదాని నువ్వే చెప్పు. పర్లేదు అక్క, నువ్వు చెప్పు. సర్లే కానీ ఇది గొడవ ఎందుకు కానీ చూడు. చెప్పు. మన ఇద్దరం 1 2 3 అని ఒకేసారి చెప్పిద్దాం. ఏ లొల్లి ఉండదు, సరేనా? ఓకే, మరి రెడీయా? రెడీ. ఊపిరి తీసుకో. సరే మరి 1
Q 3 నెక్స్ట్ లెటర్ చేంజ్ ఉంటుంది ఖచ్చితంగా. సెకండ్ లెటర్ చెప్దామా? చెప్తాను, నేను ఎగ్జాక్ట్ గా ఉన్నా. 1 2 3 సర్లే గాని లాస్ట్ వర్డ్ చెప్దాం, సరేనా? ఆగు ఒక నిమిషం. సరేనా? రెడీ? ఓకే. 1 2 3 అంటే ఇట్రా దగ్గరికి. మన ఇద్దరం లవ్ చేస్తుంది. త్రుట్లో తప్పిన పెను ప్రమాదం అంటే ఇదే. వాళ్ళు రియాక్ట్ అయ్యే టైంకి స్కిట్ అయిపోయింది. చాలా బాగుంది. ఆయన ఏంటో నా పేరు చెప్పి ఆనందంతో అటు వెళ్ళిపోయారు. ఓకే, వెల్ డన్, సూపర్, బాగా చేశారు. మధ్యలో ఎంత మర్చిపోయినా బాగా కవర్ చేసుకున్నారు, అది ఇంపార్టెంట్. ఎప్పుడు స్కిట్ లో ఒకళ్ళు మర్చిపోతే స్కిట్ ప్రాబ్లం వస్తుంది, ఇద్దరు మర్చిపోతే ఎవరికి తెలియదుగా. బాగా వచ్చింది, వెరీ గుడ్, వండర్ఫుల్. ఇక ఇప్పుడు శకలక గ్యాంగ్ ఛాన్స్. మరి వాళ్ళు ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా, మెరిసేదానా. అంటే మీరు కెమెరాకి ఇంత దూరంగా ఉంటేనే ఇంత అద్భుతం. కొంచెం ముందుకెళ్ళి ముద్దులు పెడుతుంటే ఏమైపోతారో జనాలు. సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం కెమెరాకి మనం. ఇంకా సిచ్యువేషన్ చెప్పలేదు. సో అసలు విషయం ఏంటంటే మీ ఎంట్రీ సాంగ్ కూడా చాలా అద్భుతంగా కుదిరింది. భారతీయుడు సాంగ్ టెలిఫోన్ ధ్వని లాంటి సాంగ్ వచ్చింది కదా. సో టెలిఫోన్ తో వచ్చే కష్టాల గురించి మాట్లాడుకుందాం మనం. ఓకే, ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన యాంకర్ అనుకో, ఫర్ సపోజ్. లైవ్ షోలు చాలా చూస్తూ ఉంటారు మీరు, వాటికి చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే మనం టీవీలో చూస్తాం, కొన్ని మిస్ అయిపోతాయి. ఆ మిస్ అయిన వాటి వల్ల చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి. సో అప్పుడప్పుడు రాంగ్ కాల్ వస్తాయి, అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే కాల్స్ కూడా వస్తాయి. సో మీరు కాలర్గా ఉండిపోండి. మీరు ఇబ్బంది పెట్టే రకంలో ఉన్నారు, సో మీరు కాలర్గా ఉండండి. మీరు నాలా అమాయకుల్లా ఉన్నారు కాబట్టి మీరు యాంకర్గా ఉండిపోండి. ఓకే, లెట్స్ గో. గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్ హైదరాబాద్. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు యువర్ ఫేవరెట్ షో మసక మసక. కనిపెట్టు క్యాష్ పట్టు విత్ యువర్ అసూయ, నాట్ అనసూయ. మీరు చూస్తున్నట్లయితే నా వెనకాల ఒక ఫోటో వస్తుంది, అది బ్లర్ గా ఉంటది. సో మీరు దాన్ని చూసి ఆ ఫోటోలో ఉన్నది ఎవరో 57575 కి SMS చేయండి. మీరు అలా SMS చేసినట్లయితే మీకు 20,000 ప్రైజ్ మనీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ కాల్ ని రిసీవ్ చేసుకుందాం. హలో సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎందుకు చెప్పాలి, నేను చెప్పా. ఏంట్రా బాబు తేడగల్లా ఉన్నాడు. సరే సార్, ఇప్పుడు మీరు నా వెనకాల చూసినట్లయితే మీకు ఫోటో కనబడుతుంది. అది వెనక్కి తిరుగు చూస్తా. నా వెనకాల కాదు సార్, మీ వెనకాల ఒక స్క్రీన్ కనబడుతుంది. నా వెనకాల మీరు ఆ ఫోటోలో ఉన్నది ఎవరో మీరు చూసి చెప్తే మీకు 20,000 క్యాష్ మనీ ఇవ్వడం జరుగుతుంది. మీకు కింద స్క్రోలింగ్ లో ఒక నెంబర్ రన్ అవుతుంది కదా, దానికి మీరు SMS చేయాలి. 57575 కి SMS చేయండి, మీకు 20,000 రూపీస్ క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. SMS బ్యాలెన్స్ మీ బాబు వేపిస్తాడా? నా వెనకాల మీరు చూస్తున్నట్లయితే ఒక ఫోటో వస్తుంది. సో మీరు దాన్ని చూసి అందులో ఉన్నది ఎవరో మీరు రివీల్ చేయగలిగితే మీకు 20,000 రూపీస్ క్యాష్ మనీ ఇవ్వడం జరుగుతుంది. 25,000 కాదే, నువ్వు నాకు 40,000 ఇవ్వాలి. 40,000? ఎందుకు సార్? మా బామ్మ రోజు నీ ప్రోగ్రామ్ చూస్తుంది. అవును. ఒరయ్యా టీవీలో కళ్ళు కనపట్లేదు అంటే తీసుకుపోయి కళ్ళు ఆపరేషన్ చేశా. అవును కదా, ప్రోగ్రామ్ చూస్తే తెలిసిందే దానికి కళ్ళు కనపడటం కాదు, నువ్వు బొమ్మ సరిగా చూపించలేదు. హలో హలో హలో, ఇలాంటి కాలర్స్ కూడా ఉంటారు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో నా ఈ ప్రోగ్రామ్ అయిపోయింది, నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వెళ్దాం. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. నా కాల్ కలిసింది. హలో హలో, చెప్పండి. ఎవరండి? నేను మీ అసూయను మాట్లాడుతున్నాను. అనసూయ? అనసూయ కాదండి, అసూయను మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా ఇంట్లో నుండి మాట్లాడుతున్నారా? నేను రోడ్ మీద నుంచి అనుకున్నాను. ఓకే అక్క, మీ పేరేం పేరు అక్కయ్య? నా పేరా హిలాకి జవాన్. ఏం జవాని? హిలాకి జవాన్. హిలాకి జవానా? మీకు పెళ్ళైందా? అయింది. బాగా దివాళ తీసాడా? లేదక్క, బ్యాంక్ లో ఫుల్ బ్యాలెన్స్ ఉంది. బ్యాంక్ లో చాలా బ్యాలెన్స్ ఉందా? సరే, మీరు ఏం చేస్తుంటారు? టీవీ షోస్ చూస్తుంటారు రెగ్యులర్ గా? గెలిచి అదే కదా పని. మీకు ఏ యాంకర్ అంటే ఇష్టం? నాకే
6 అడుగులు ఉండకుండా ఆ, 5 అడుగులకి తగ్గకుండా ఆ, పైన జుట్టు ఉన్నట్టుంటే చూడు. ఆ, ఎన్ని కుండలా గడ్డము ఆ. ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటది. ఆ, ఎన్ని కుండలా ఇంత కాకుండా పేరేం పేరు? ప్రదీప్. ప్రదీప. ఏ ప్రదీప్ నా ఫ్రెండ్ తెలుసా? అవునా? ఆ, మీరు రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాం. ఎప్పుడు? ఎప్పుడంటే ఎప్పుడు పడితే అప్పుడు. చెప్పండి ఇంకా మీరు. అనసూయ గారు, మీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి. నా ఇయరింగ్ ఇదే చాలా బాగుంది కదా. ఆ, నాకు తెలియదు, అందరికి చెప్తా నాకు కూడా. చెప్పండి ఇంకా. అది ఎక్కడ తీసుకున్నారండి? ఇదా అండి, బంజారా హిల్స్ ఉంది కదా, అవును. రోడ్ నెంబర్ 12 లో. రోడ్ నెంబర్ 12 లో ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. అవును. దాని పక్కనే మెట్లు ఉంటాయి. అవునవును. ఆ పైకి వెళ్ళాలి, ఆ మెట్లు ఎక్కి. హలో హలో, మెట్లు ఎక్కండి. దాని పక్కనే ఒక బండి ఉంటది, ఆ బండిలో కొన్నా. ఇంకా చెప్పండి ఇంకా. మరి శారీ కూడా చాలా బాగుందండి. కట్టుకుంది సారీ కాదు, కళ్ళు దెబ్బయా, నేను డ్రెస్ వేసుకున్నా. ఇంతకీ చెప్పండి, మీకు ఈ రోజు ఏమన్నా విశేషం ఉన్నాయా? ఉందండి. మా తాత 2-3 రోజుల నుంచి పోతున్నా అంటున్నా పోవట్లేదు. కొంచెం అడ్వాన్స్ విషయం చెప్తే. మీ తాతగారికి మీ తరపు నుండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుండి, అలాగే మా తరపు నుండి అడ్వాన్స్ గా హ్యాపీ డెత్ డే. ఏమైందండి? మా తాతగారు బకెట్ అన్నేశారు. అది 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 మర్చిపోయే దునియా సారీ ఏదేమైనా చిందయ్యాలి. ఎంత అందంగా ఉంటుంది పాపం అనసూయ గారు. ఆవిడ యాంకరు. అవును. అండ్ ఆవిడికి మీరు ఈ గెటప్ వేసుకుని ఈ పేరు చేతిలో కర్రన్నప్పుడైనా కాస్త భయపడండి రా, ప్లీజ్ రా. వద్దు. ఓకే ఓకే ఓకే, నేను మ్యాటర్ లోకి వచ్చేస్తాను. ఓకే, వెరీ వెల్ డన్, సూపర్. లకలక వాళ్ళకంటే మీది బెటరా కాదని కాసేపట్లో తేల్చేస్తాం. ఓకే, సో మీ పొజిషన్స్ లోకి వెళ్ళిపోండి. సో లకలక గ్యాంగ్, మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి 300 పాయింట్స్. కానీ మీరు వాళ్ళకంటే బాగా చేశారు. మీకైతే 200 ఇస్తా, తీసుకోండి. ఈ రౌండ్ లో 90 సెకండ్స్ లో మీరు ఎంత ఎక్కువ స్కోర్ చేసుకుంటే అదే మీ ఫైనల్ స్కోర్ అవుతుంది. రైట్, ఇప్పటివరకు బాగా ఎంజాయ్ చేశారు, బాగుంది, మంచి కిక్ ఇచ్చారు. ఇప్పుడు అసలైన టాలెంట్ మొత్తం బయటికి రావాలి. సో మీ నలుగురు ఎంత జాగ్రత్తగా ఆడితే అంత ఎక్కువ స్కోర్ చేస్తారు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో బాగా ఆడండి, సపోర్ట్ మాత్రం నేను వాళ్ళకే చేస్తాను. ఓకే ఓకే, సో మన 4th రౌండ్ కాస్కోరా వాస్కోడిగామా. ఇప్పుడు టీం మెంబర్స్ అందరూ కలిసి కట్టుగా ఆడతారు, ఒకరికొకరు తోడు నీడగా చక్కగా. చేతిలో చేసుకోకపోయినా కాల్లో కాలేసుకుని చక్కగా మీ ఇద్దరు ఇటు సైడ్ నుంచి బాల్స్ కలెక్ట్ చేసి తీసుకెళ్లి అందులోకి పాస్ చేయాలి, కిందన్న బాక్స్ లోకి ఫిల్ అవ్వాలి. ఈచ్ బాల్ 100 పాయింట్స్ ఉంది. సో 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి అందులో వేస్తారు, మీ ఇష్టం. 1, 2, 3 మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు 1, 2, 3 ఓపెనింగ్ ఆప్షన్స్. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాటిని ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఫాస్ట్ గా వెళ్ళండి, ఫాస్ట్ గా రండి. మీరు రిటర్న్ వచ్చాక మళ్ళీ ఇటు ఫేసింగ్ అయినప్పుడే బాల్ తీసు. ఆన్ ది వేలో సగం దూరంలో వచ్చి తీసుకున్నట్టు వెళ్ళిపోకూడదు. బ్యాక్ అయినా మీ మామూలుగా నడుచుకుంటారు. పల్టీలు వేసుకు రావచ్చు, ఎలాగని రావచ్చు. మీరు ఇక్కడికి మాత్రం రండి, వచ్చి అటువైపు తిరిగి బాల్ తీసుకోవాలి, అప్పుడు మళ్ళీ అటు వెళ్ళాలి. రైట్, ఓకేనా మీకు కూడా రూల్స్? వెరీ గుడ్. ఆన్ ది వేలో మీకు ఏమైనా జ్యూస్ కానీ ఏమైనా కావాల్సి వస్తే నాకు నేను తెప్పిస్తాను, 2 days లో వస్తుంది. ఓకే, 90 seconds టైం స్టార్ట్స్ ఇన్ 1, 2, 3 go. లాగే కట్టుకమ్మా బామ్మ, లాగేసుకోకండి మెల్లగా. తిరగండి తిరగండి తిరగండి. భూగోళం చుట్టూరా వేగంతో తిరిగేసా. ఏ కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై ఎగరేస సంతోషాల జెండా జెండా. జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగో జాగోరే జాగో జాగోరే జాగో.
సో మీరు ఆడారు సూపర్ గా, అండ్ మీరు వేసిన బాల్స్ అన్ని టబ్ లో కలెక్ట్ చేస్తాం. సో మీ టోటల్ స్కోర్ ఏంటో చూద్దాం. భారీగానే వచ్చాయి. సో ఎన్నయ్యే టోటల్ చూడాలి. రైట్, 1 2 3 4 5 6 7 8 9 10 and 45. 45 బాల్స్ చేశారంటే 4500 పాయింట్స్ మీరు గెయిన్ చేశారు. అండ్ మీ టీమ్ టోటల్ స్కోర్ ఇస్ 4800 పాయింట్స్ అండ్ వాళ్ళు ఉన్నది 800 పాయింట్స్. ఇప్పుడు అర్థమైందిగా మనం భారీ మెజారిటీతో ముందుకు వెళ్ళాం. స్టార్టింగ్ లో 100లో మొదలెట్టామే, మనం ఇప్పుడు వాళ్ళకంటే 4000 పాయింట్లు ఎక్స్ట్రాలో ఉన్నాం. అంటే మీరు మొత్తం 41 బాల్స్ కనుక కలెక్ట్ చేయగలిగితే మీరే వాళ్ళ విన్నర్స్ అవుతారు. చేస్తాం. 41 కంటే ఎంత మాత్రం తక్కువైనా వీళ్ళే విన్నర్స్ అవుతారు. రైట్, బ్యాక్ టు యువర్ పొజిషన్స్. అండ్ ఇప్పుడు మీ సో లకలక 4800 గుడ్ స్కోర్. అండ్ శకలక మీరు ఇంకా 800 లో ఉన్నారు కాబట్టి 41 మీ టార్గెట్. సో చేస్తారా లేదా చూద్దాం. 90 సెకండ్స్ మాత్రమే ఉంది, అస్సలు టైం వేస్ట్ చేసుకోవద్దు. your time starts in 1 2 3 go. మీరు కరెక్ట్ గా 10 ట్రిపుల్ వేస్తే చాలు. నట్టన్నాడి పట్టు సూర్యుడులా వేల 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 సైన్యమయ్యి బాళ దూసుకెళ్ళ మంది నాలో కల సర్ర 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 ఆకాశం కోసేసా రెండు రెక్కలు తోడికేసా గిర్ర 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 భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా ఏ కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై ఎగరేస సంతోషాల జెండా జెండా జాగో జాగో రే జాగో ఇదిగో ప్యాంట్ లాక్కో. జాగో 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 రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో మాటికి ప్యాంట్ జారిపోతారా ప్లీజ్ రా. అరే 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 ప్యాంట్ లాక్కరా, అరే ప్యాంట్ రా. ఓకే, వాళ్ళు పెట్టిన హడావిడికి ఇంకా 2 seconds ఉంది కానీ అయిపోయారు మీరు. బట్ ప్రాబ్లం లేదు, ఈ టైంలో వెళ్ళలేరు. అండ్ వెరీ వెల్ డన్, సూపర్. సో మీరు ఆ 41 రీచ్ అయ్యారా లేదా? సో శకలక గ్యాంగ్ సూపర్ గా ఆడారు, చాలా కష్టపడ్డారు, ఫాస్ట్ గా, ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు. సో లకలక గ్యాంగ్ 4 నెప్పటి లోపల 4800 స్కోర్ చేశారు వాళ్ళు, మీరు 800 లో ఉన్నారు. సో మీ స్కోర్ కనుక 41 బాల్స్ అయితే మీరే ఇవాళ విన్నర్స్. మీ ఉద్దేశంలో వేసా అనుకుంటున్నారా? వేసారా? మీ ఉద్దేశంలో వేయలేదు. లేదా? సరే చూద్దాం. లెట్స్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 40. క్వశ్చన్ అడుగుతాను, ఎందుకు డాన్స్ చేస్తున్నారు? మీరు ఓకే, మీరు ఎందుకు డాన్స్ చేశారు? ఓహో, వాళ్ళకి 40 వస్తే మీకు పార్టీయా? ఓకే, ఇప్పుడు ఇద్దరు స్కోర్లు సేమ్ అయిపోయాయి, టై అయింది. సో మా గేమ్ షో ప్రకారం 99% కిక్ అయితే తెలిసింది ఇద్దరి దగ్గర ఉందని. ఆ 1% లక్ ఎవరిని వరిస్తే వాళ్ళకే ఇవాల్టి ఎపిసోడ్ విన్నర్స్ గిఫ్ట్ ఇస్తాం. రైట్, రెండు టీములు 4800 లో ఉన్నాడు. సో రెండు టీములకి మరి ఇవాల్టి విన్నర్ ఎవరు తెలియాలంటే టాస్ వేస్తాం. టాస్ ఆ 1% లక్ ఎవరిని వరిస్తుందో చూద్దాం. టైల్స్ పడితే మీరు విన్నర్స్, హెడ్స్ పడితే మీరు విన్నర్. అండ్
కంగ్రాచులేషన్స్ హెడ్స్ పడింది. Alegra, 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 కంగ్రాచులేషన్స్ హెడ్స్ పడిందని చెప్పే లోపల కంగ్రాట్స్ అనగానే మీరు డాన్స్ చేశారు. సో హెడ్స్ పడింది కాబట్టి ఆ 1% లక్ మీ సైడే వచ్చి సో 100% కిక్ మాకే వచ్చింది. మీ సైడ్ వెళ్ళి. సో కంగ్రాచులేషన్స్ మీ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు అండ్ సూపర్ గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా కిక్కున్న గ్యాంగులతో మీ ముందుంటాను. అంటే ల్యాండ్ దిస్ ప్రదీప్. థ్యాంక్ యూ. बस मार का दिल का चोर का 100 मंदी के तक की